ఏం మాట్లాడుతావు? నువ్వు ఇంకో పెళ్ళని చేసుకోవచ్చా? ఎవరి పెళ్ళని మాట్లాడతాను పెళ్ళని చేసుకో మాట్లాడే ఇంకో పెళ్ళని నువ్వే చేస్తావు. మీ స్కూల్ ఏదైతే సీసీటీవీ రికార్డింగ్ ఎందుకు చేస్తున్నావు? అరే వీరేష్ నువ్వెందుకు తీసినావు? అది నీకెవరు ఇచ్చిరా? అది చెయ్యేస్తే నువ్వు గుంజులు తీయడా, నువ్వు గొడవ కూర్చేయమ్మా. నువ్వు ఈరోజు కరెక్ట్ ఎట్లా చేస్తారు పిల్లలు? వెల్కమ్ టు #, నేను అంజనీ దాస్. ఈ వీడియో ఆల్రెడీ పార్ట్ 1, 2 గా రిలీజ్ చేసాము. అవి చూసిన వాళ్ళు వీడియో స్కిప్ చేయొచ్చు, లేదు ఫుల్ లెంత్ గా ఒక వీడియో కంప్లీట్ చేసాం అనుకున్న వాళ్ళు చూడండి వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, ఆ పక్కనే లవ్ సింబల్ తో థ్యాంక్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. సాయంత్రం 4:45 మీ చేత భయంతో ఉత్సవించే పూచినది. పార్టీలో అస్సలు మజా ఇప్పుడు. హలో 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 డాక్టర్, మీరెవరు? వి ఆర్ యు ఐఎమ్ ఇన్ హియర్. వి ఆర్ యు ఐఎమ్ ఇన్ హియర్. చూస్తే బస్సు మిస్ పెద్ద మాట అన్నాడు సార్. ఆడుకుంటున్నాను అక్కడ ఆడుకోపో. ప్లేయింగ్ విత్ గేమ్స్ గ్రౌండ్ ఇది. Playing with games, సార్లు కూర్చునే ప్లేస్ ఇది. How me also sir, I'm teacher also. I'm also teacher. You know, subject is very important. Why are you doing? ఏం పేరు? Why are you doing here? Why are you doing here? మీరెవరు అసలు ఇక్కడికి ఎందుకు? Why are you doing here, ma'am? Why are you doing? Why you fucking you? Why you fucking you? Just move. This is yoga. This is meditation. ఇక్కడ కాదు, అక్కడ ఉంది చూడవు. అక్కడ అంతా అది ఉంది. అక్కడ ఏముంది అక్కడ కూర్చోనికి ప్లేస్ ఉంది. ఇది కూర్చున్నది కాదు, పడుకునేదా? డిస్కషన్ చేసుకునేది. చాలా డీప్ చేసుకుంటారు డిస్కషన్స్. చాలా డీప్ చేస్తూ నేను కూడా చూస్తున్నా అప్పటి నుంచి. సార్లు మేడంలు డిస్కషన్ రావద్దు. మరి ఇంకెవాళ్ళు ఇట్లా చేయొద్దు. గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ఇట్లా డిస్టర్బ్ ఎవరి మీద కేసు అవుతుంది? మా మీద కేసు అవుతుంది. చూద్దాం ఏ రేంజ్ లో కేసు అవుతుందో చూస్తాను. చూడండి, ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితేనేమో మీ మీద ఏం చేయొద్దు, కానీ మీరు మాత్రం ఏమైనా చేయొచ్చా? మీరు మాత్రం ఏమైనా చేయొచ్చు, కూర్చొని మాట్లాడుకొని తప్పలేదు. నేను ఏమంటున్నా, గవర్నమెంట్ ఎంప్లాయీ మీద మేము ఏమైనా ఇట్లా చేస్తే మా మీద కేసు అవుతుంది, ఓకే హ్యాపీ. మరి మీరు మాత్రం ఏం చేయొద్దు. మరి మీ మీద ఏం కేసు అవుతుంది? మీ మీద ఏం కేసు అవుతుంది మేడం? No, I not talk to you. Why? ఏంటి గోల నాకు? No. ఇవ్వండి. No. అతను టచ్ చేస్తావు, నాకు టచ్ చేయాలి. అతను ఎంతసేపు టచ్ చేసి నన్ను టచ్ చేయాలి. బుల్షిట్ లేదు, అవుషిట్ లేదు. వి ఆర్ ఆల్ ఫ్యామిలీ కదా. మీరు ఫ్యామిలీయా? సారీ మేడం, నేను తెలియక అనలేదు, ఏదో అనుకుని వచ్చిన. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. సారీ సార్. ఓకే సార్, బుద్ధిగా వింటాను నేను. ఇప్పటి నుంచి బుద్ధిగా వింటా. అంటే మీరు భార్యాభర్తలు కాబట్టి సబ్జెక్ట్ టీచర్స్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు ఏదో డీప్ డిస్కషన్ చేసుకుంటే నేను ఏదో డిస్టర్బ్ చేసిన అంతే. సారీ మేడం, ఐఎమ్ రియల్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కూర్చోండి. ఓకే మేడం, మీకు నేనేమనుకోవద్దు. ఒక చిన్న క్వశ్చన్ అడిగాను. మీరు తను దుర్గాప్రసాద్ కానీ కాదు, పేరేం పేరు సార్? మీరు మూర్తి, సత్యనారాయణ మూర్తి. ఓకే. మరి అదేంటి మేడం, మీ ఆధార్ కార్డులో దుర్గాప్రసాద్ ఉంది, వైఫ్ ఆఫ్, హస్బెండ్ ఆఫ్. మరి తప్పు కదా, ఆధార్ కార్డులో ఇప్పుడు పేరు మార్చుకోవాలి. మీరు ఒకసారి మీ సేవా కేంద్రానికి వెళ్తే వాళ్ళు చేంజ్ ఇస్తారు. ఏంటి మీరు అసలు ఎవరు, ఎందుకు వచ్చారు, ఏం డీటెయిల్స్ కనుక్కోవాలనుకుంటున్నారు? నాకు ఏ డీటెయిల్స్ వద్దు, జస్ట్ నాకు పేరు క్లారిటీ కోసం వచ్చా. మరి మీ సేవా కేంద్రానికి వెళ్దాం, పని మీ సేవకి వెళ్ళేసి పేరు మార్చుకుందాం. ఎందుకు వెళ్ళాలి అక్కడికి? ఎందుకంటే నీ ఆధార్ కార్డులో దుర్గాప్రసాద్ ఉంది, హస్బెండ్ ఆఫ్. ఇక్కడేమో మూర్తి గారితో మీరు ఇకలు పక్కలు సంపర్కట్టు. మరి ఏందో నాకేం అర్థం అవ్వట్లేదు. ఇలాంటి దానికి మీరు భయపడ్డారా అని నాకు అనవసరం. ఫస్ట్ మనం ఆధార్ కార్డు, మీ సేవా కేంద్రంకి ఆధార్ కార్డులో పేరు చేంజ్ చేసుకుందాం. నా భర్త పేరు తప్పుపడ్డది కావున దయచేసి మీరు అంగీకరించినట్లయితే ఈ యొక్క పేరు నమోదు చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నామంటే ఒక లెటర్ వచ్చేసి మనం వద్దాం. పర్సనల్ విషయాలను గెలికెట్టండి.
అర్థమైందా మేడం? సులోచన మేడం గారు, నా పేరు లత అండి, సులోచన కాదు. మరి నీ తప్పుపడ్డట్టు ఆధార్ కార్డులో. ఎందుకంటే నీ ఆధార్ కార్డు చేంజ్ చెప్పిద్దాం. ఎందుకంటే సత్యనారాయణ మూర్తి గారికి ఇక్కడ ఏమంటారు పెళ్లి పత్రికలు చూస్తే మూర్తి గారికి ఎవరితో ఉందంటే సులోచన గారితో అది అయినట్టు తెలుస్తుంది. అయినా పెళ్లి పత్రికలు మీ దగ్గరికి ఎలా వచ్చాయి? పెళ్లి పత్రికలు మీ దగ్గరికి ఎలా వచ్చాయి? అన్ని వస్తాయి మా దగ్గర. ఎలా ఎవరిచ్చారు మీకు? మీ నాన్న ఇచ్చిన మీ నాయన ఇచ్చిన అసలు మా నాయనకి ఏమైతారు? మీ రిలేషన్ చాలా దగ్గర రిలేషన్. ఒకటే ఏరియాలో కుత్బులాపూర్ మండలం ఉండేంత రిలేషన్షిప్ ఉంటుంది. అర్థమైందా మేడం? ఎంత రిలేషన్షిప్ అంటే నో ఐ నో అంటే అది ఏం కుదరే. నీకు తెలియదు, నాకు తెలియదు, అందరు తెలుసు. మీ సమాజానికి మీకు చేస్తున్న మోసం అంతా ఇంత కాదు. నీకు తెలియకుండా ఆమె చేస్తున్నాం మేము. మీకు తెలియదా? నలుగురు చెప్పే బుద్ధి ఉందా మీకు? ఏం మాట్లాడుతున్నావు? గాడి కచరా నా కొడక. సిగ్గుందా మేడం? ఏమన్నా పక్కన స్కూల్ పెట్టుకొని నీకు ఏం చిల్లర కదండి. అయినా మీకు ఎందుకు వచ్చారు? ఏం పర్సనల్ లైఫ్? ఏం పర్సనల్ లైఫ్ అండి? నలుగురు చెప్పేటానికి నీ వల్ల సమాజం ఏమైంది? నువ్వు ఒక మంచి గౌరవమైన స్థానంలో నువ్వు అర్థమైందా నీకు? అసలు ఎవరు నువ్వు? చైర్మన్ వా, హెడ్ మాస్టర్ వా, ఎవరు అసలు నువ్వు? చెప్తే కదా మాకు తెలిసేది. చెప్పాలి. ఏం చెప్పాలా నీకు? మా మీద ఎందుకు వస్తున్నావు? అసలు కూర్చొని మాట్లాడుకుంటాం, చేసుకుంటాం. సార్ ఫోన్ చేయమని. టచ్ చేయకు. ఒక పెన్నా ఇంకోటి టచ్ చేసుకుని తప్పలేదు, ఇంకోటి టచ్ చేసుకుని తప్పలేదు. నేను టచ్ చేసి మీకు టచ్ చేసిన నా టచింగ్ నీకు టచ్ చేసిన చేసుకో. ఇప్పుడు కాదు, ఏడిపోతు మీరు. హలో, ఏడిపోతు సంకల్ బుక్కులు పెట్టుకొని సంసారం చేయని పోతున్నారు మీరు. మీ ఇంటికాడ ఏమంటారు, వీళ్ళ ఇంటికాడ ఏమంటారు? మాట్లాడతారు ఖాతులు ఎక్కడ? నలుగురు చెప్పే స్థానంలో మీరు పోలీసు మీ భర్త దొరకరా, మీ ఆవిడ దొరకరా? నేను మాట్లాడతాను. సరే ఫోన్ చేయాలి. మొదటి మాట్లాడుతుగా ఇప్పుడు దొరికి అనుకుంటా. చెయ్యి, ఫోన్ చేయి. దుర్గాప్రసాద్ గారికి ఫోన్ చేయి. మూర్తి విషయం అప్పుడు బయటపడుతుంది. నువ్వు చేయి సులోచనకు. నీ సంఖ్యలు ఇంటికాలని కాలిపోతే అప్పుడు నీకు కొడుక సంసారం చేయండి శాతం నీకు గాడి కొడుకు ఎవరిని తిడుతున్నావు? గాడిద కొడుకు అసలు నువ్వేం చేస్తావు? మేము ఇద్దరం ఏదో రిలేషన్ ఉంటాం, ఏదో ఒకటి ఉంటాం. ఏం రిలేషన్ చెప్పు? ఏ రిలేషన్? ఎందుకు అవన్నీ? ఎవరు ఇక్కడ ఎందుకు గొడవ పెడుతున్నావు? ఇక్కడ కావాలి నీకు అనవసరం అవన్నీ చెప్తున్నా. మర్యాద ఉండదు. ఏం మర్యాద ఉండదు? ఏంది నువ్వు చెప్పిన మర్యాద ఉందా? నువ్వు చెప్పే మాట మర్యాద లేదు. నువ్వు చెప్పే పని మర్యాద. అరే గిరే ఆయనకు చెప్తాం కొడతా. కొట్టుకుందన్నాడు. ఇట్లున్న ఆఫీసర్ లెక్క గానీ పెద్ద రౌడిజమే ఉంది. ఇట్లున్న ఆఫీసర్ లెక్క గానీ పెద్ద రౌడిజమే ఉంది. నా లొంగులు ఉండదు అనుకుంటా కొడుకాను. మీరు మనుషులా గాడుదలమ్మా. సార్ ఫోన్ చేస్తావు, ఫోన్ చేస్తావు. ఎవడో వచ్చి మనల్ని గెలిపి చెయ్యి. ఆగు, మన తెలుసు. మాట్లాడు. అన్ని చేస్తా. ప్రతి ఒక్కరు చెప్తా. ఏమనుకుంటున్నావు? పోరా ఆయన, నువ్వు నా సంగతి నువ్వు చెప్పేది కానీ వంకాయ ఈ ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయినాక ప్రతి ఒక్కటి చూపెడతా. ఎవడు మన ఎంటికలు పెద్ద పెద్ద ఉన్నాయి, ఎవరో వచ్చి మనకేమో గెలుతున్నానా? ఇక్కడనే మన స్కూల్ కాడ. సరే అన్న, పంపి. అరే ఫస్ట్ ఒకసారి ఫోన్ ఇరా. అన్నున్నాయి నీకు అనవసరం. ఫోన్ ఎందుకు ఇస్తాను? నువ్వు నన్ను ఎప్పటికైనా ఫోన్ చేస్తా బాయ్. నువ్వేమని నేను ఎప్పటికైనా ఫోన్ చేస్తా, ఎక్కడికైనా ఫోన్ చేస్తా. నాకు అర్థమైంది. నువ్వు అన్నప్పుడు తెలుసు మాకు రిలేషన్లు ఉన్నాయి. నీ లెక్క కాదు చిల్లర. చిల్లర కానీ లేక లేవులేని అన్ని పెద్ద పెద్ద రిలేషన్షిప్ మామూలు ఉంటాయి. రిలేషన్షిప్ మామూలు జాబ్లు చేస్తున్నాం. నీ లెక్క కాదు లెక్క తిరుగుడు. అవును ఎంటికెళ్ళి చూడు ఫస్ట్. నువ్వు చెప్పాలి. అరే నాకు నువ్వు చెప్తే నేర్చుకో స్టేజ్ లో. నేను వాడకం నేర్చుకో. ఇదేంది నీ గాడి కాదు. నువ్వు సగం మాట్లాడు, నేను కూడా మాట్లాడితే పిచ్చ బూతులు మాట్లాడతా. అర్థమైందా? నువ్వు చేసేది బూతులు బిఎఫ్ కనిపిస్తుంది. ఉంటది, ఈఎఫ్ ఉంటది.
ఉంటాయి అన్ని ఉంటాయి రా భయ్. ఉంటాయి నువ్వు అసలు ఏమైనా చేసుకుంటాం మేము. ఏం చేసుకుంటా నీ పెళ్ళంతో చేసిన శాత కాదు కానీ ఎక్కడైనా చేస్తాం అందరితో. చూసినావా? నేను చూసిన పెళ్ళాన్ని పంపించినావా? నేను చూసిన పెళ్ళాన్ని పంపించినావా? నీ పెళ్ళాన్ని నీ పెళ్ళాన్ని పంపించినావా? మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? పెళ్ళాన్ని పంపించి మాట్లాడుతున్నావు. నువ్వు ఇంకో పెళ్ళాన్ని తీసుకోవచ్చా? ఎవరి పెళ్ళాన్ని పెళ్ళాన్ని చేసుకో మాట్లాడే హక్కు లేదు. నీ పెళ్ళాన్ని ఇంకో పెళ్ళాన్ని నువ్వు ఎట్లేస్తావు? ఇంకో పెళ్ళాన్ని నువ్వు ఎట్లేస్తావు? చేస్తాం. ఇంకో పెళ్ళాన్ని ఎట్లేస్తావు? చేస్తాం బాయ్. నేను ఇంకే బయటకి వెళ్ళలేదు. సత్యనా సత్య చెయ్యేసావు. చెయ్యి కాదు కాదు నిన్ను నీ అక్కలేదు. నా పేరు చూసుకో. అంటే ఇంత రాని మరి వస్తారు. కూర్చుంటా నేను కూర్చుంటా. నేను కూర్చోని కూడా కూర్చోను. మంచి మంచి అని కూర్చోబెడుతున్నాను. నిన్ను కూడా కూర్చోబెడతా. ఈయనే ఏమనుకుంటున్నాను? నువ్వు ఏ మొత్తవారి ఏవరా పై నా మీద చెయ్యి చేత కాదు. సంగతి చెప్తాను. అసలు కాళ్ళు చేతులు ఇరగొట్ట, కాళ్ళు చేతులు అన్ని ఇరగొట్టు కూర్చోబెట్టకపోయినా అనుకో. నువ్వు ఇరగొట్టు. పేరు మాత్రం అది కానీ కాదు. ఏం పేరు కాదు కానీ నువ్వు ఇదేంది పరిస్థితి అయిపోయింది. మూర్తిగాడు అయిపోయాడు. మన గంటకు పేరు అయిపోయింది. ఇంటికి వచ్చి ఇల్లు అయిపోయింది. నీ పేరేంది? నీ కథ ఏంది? మోగానికి సిగ్గు లేకుండా వస్తున్నావు. సిగ్గులేం చేయరా? నాకే అవసరం. ఏం పరిచయం పర్సనల్ అయిపోయింది. ఇంత డిస్టెన్స్ లో ఓడి ఇంత డిస్టెన్స్ లో ఓడి నీదే. హలో ఫస్ట్ నువ్వు వెనక్కి జరి కూర్చో. నువ్వు ఇంత డిస్టెన్స్ కూర్చో. నేను కూడా కూర్చో. ఎందుకు వానికి ఇచ్చావు నాకు కూడా ఇవ్వాలి. వానికి ఇచ్చావు నాకు ఇవ్వాలి. వానికి ఇచ్చావు నాకు కూడా ఇవ్వాలి. ఛాన్స్. నా డీటెయిల్స్ నీకు కావాలా? ఆధార్ కార్డు తీసుకోపో. నంబర్ 78236904. నా అడ్రస్ ప్రూఫ్ అన్ని చెప్తున్నా. నేను నంబర్ చెప్పిన ఆధార్ కార్డు అన్ని అడ్రస్ ప్రూఫ్ వస్తాయి. చెప్పని చూడు. చెప్పని నువ్వని ఉండాలి, నేను ఉండాలి. నా చెయ్యేసావు కొడక. నువ్వు కాదు కొట్టినావు. నేను కొడతారా? నా రేంజ్ ఏందో తెలియదు నీకు. నీ రేంజ్ నాకు తెలుసు. అరే నువ్వు పెళ్లి చేసినప్పుడే పెళ్లి చేసినప్పుడు అర్థం అయిపోయింది నీ రేంజ్ ఏందో. అట్లాంటి 100 ఉంటాయి. నీయాస్ ఉంటలో లెక్క ఒక్కలేం పట్టం. అట్లాంటి 100 ఉంటాయి. నీయాస్ ఉంటలో లెక్క ఒక్కలేం పట్టం. 100 మంది ఉంటారు మా వెనక. 100 మంది నువ్వు ఒక స్థానం ఉన్నారు. మీరు ప్లేస్ ఉన్నారు. మాట్లాడుతున్నా చూతే మాటలు. చూతే గీతే అనకు. కుచ్చి పరదొప్పుతా ఏమనుకుంటారు? అరే నా దగ్గర కూడా ఉంది. కొట్టు. ఆడలో చెప్పుతాను కొట్టిస్తా. ఏమనుకుంటున్నావు? నేను ఇలా ఏమనుకుంటున్నావు? నీ గుద్దాలు తాకతుంటే కొట్రా. తీయమ్మతి చెప్పు. వీడు నిన్నే తక్కువ చేస్తున్నా. అసలు లేడీస్ ని తక్కువ కేసుకేస్తున్నా. అసలు మేము ఆఫీసర్ చూసుకొని మాట్లాడుకుంటే అరే మీ ఎంత ఆఫీసర్స్ ఇంకోళ్ళు ఉండరా? ఓసీ ఎంసీ అంతే. ఎంసీ అంతే. నువ్వు ఏమన్నా అనుకో అనుకో మాకేం ఫరక్ పడదు. ఇడా తెలుసా? నాకేం ఫరక్ పడదు రే. నాకు కూడా ఫరక్ పడుతుంది తెలుస్తుంది. నాకు ఫరక్ పడదంతా తెలుస్తుంది. రా నీకు ఏడు వస్తాడు. ఆగు. నువ్వు నేను ఈయన కూర్చో. పొద్దున్న తెల్లారుతుంది. తెల్లారని ఎప్పుడైనా భయ్. నువ్వు కూర్చుంటే కూర్చో, లేకపోతే అన్ని రికార్డ్ చేసి మాట్లాడుతున్నా. నీ ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. ప్రతి ఒక్కటి చేసుకో. చేస్తున్నాను. చేస్తారా? చేయమంటున్నాడు. చేస్తారా? చేయమంటున్నాడు. చేస్తా. అంటే అజ్జయ్ కాదు. రికార్డింగ్ అవుతున్నావు. రికార్డింగ్ చేయరా? నువ్వు రికార్డింగ్ చేయను. అదేరా రికార్డింగ్ చేస్తున్నా. బ్రేకింగ్ చేస్తున్నా. అక్కడ ముందుకు వెళ్ళినావా? నేను ముందుకు వెళ్తా. ఒక సబ్స్క్రైబర్ తో చేసి 10 లక్షల సబ్స్క్రైబర్ దాకా వచ్చి ముందుకు వెళ్తున్నా. వస్తారు. లక్షల మంది వస్తారు. నీలాంటి వాళ్ళు 1,00,000 మంది ఉంటారు. మాకు కూడా చేసుకోపో. నువ్వేం సబ్స్క్రైబ్ చేస్తావు చేసుకో. ఉంటారు. మాకు కూడా ఉంది యూట్యూబ్ ఛానల్. చెయ్యిరా. చూపిస్తా. మా సత్తా కూడా చూపిస్తా. కొడుకప్పు మ్యాథ్స్ క్లాస్ చెప్తాం మేము ఆన్లైన్ లో. అవునరా బాబు. నువ్వు ఆన్లైన్ లో మ్యాథ్స్ చెప్పేది తెలుసు. స్కూల్లో కెమిస్ట్రీ చెప్పేది తెలుసు. మీ ఇద్దరు కలిసి సైన్స్ చేసేది కూడా మాకు తెలుసు. అన్ని బయట పడతాయి. ఒక్క నిమిషం ఉండవు. టీచర్ అంటే అదే. అన్ని చెప్పేటోడే టీచరు. అన్ని చెప్పాలా. అన్ని చెప్తావు. ఇప్పుడు చేయాలా, అప్పుడు చేయాలా, అన్ని ఎప్పుడు ఏం చేయాలా అనేది మొత్తం చెప్పాలా. మేము వెళ్ళిపోతాం. నీ లంగనాశ నాటకాలు అన్ని బంద్ చేయి. నీ ఓవర్ యాక్టింగ్ బంద్ చేయి. ఫస్ట్ నీ ఓవర్ యాక్టింగ్ బంద్ చేయి. ఓవర్ యాక్టింగ్ వీరేష్ నువ్వు ఎందుకు వచ్చిన రాడికి? హెడ్ మాస్టర్ సార్ చెప్పు. వీరేష్ నేనే పిలిచినా కానీ అన్నా వీరేష్ అన్న ఒకసారి ఫోన్ చేయన్నా. దుర్గా ప్రసాద్ వీడియో రికార్డ్స్. ఇగో మీ భావోత్కం ఏది? మీ స్కూల్ ఏదైతే చూసాం
మీ దగ్గర సీసీటీవీ అయినా ఇవన్నీ మీకు అనవసరం. మీరు తీసుకోవద్దు. సీసీటీవీ రికార్డింగ్ ఎందుకు చేస్తున్నావు నువ్వు? చేయండి. అరే వీరేష్ నువ్వెందుకు తీసినావు అది? నీకెవరు ఇచ్చిరా అది? దుర్గా ప్రసాద్ గారు నాకు డబ్బులు ఇచ్చి చేయించుకున్నాను. పైసా బాగా మీద చెయ్యేస్తే బాగా మీద చెయ్యేస్తే నీకు ఎవరిచ్చిందా వీడియో? ఇట్లా నువ్వు చెయ్యేసినాడు బాగుండు క్లాస్ రూమ్ లా కెమెరా ఉంది, ఏంది నీది? ఆడెవరో పిచ్చి కెమెరా? సీసీటీవీ అయినా సీసీటీవీ కెమెరా నీకెవడు ఇచ్చిర్రా? కెమెరా ఉంది రైట్, నీకెవడు ఇచ్చిండు? ఎవడైనా ఇస్తాడు, ఎవడైనా ఇస్తాడు. నువ్వు ఆయన మీద చేయేస్తే ఆయన మీద చేయేస్తే బాగుండదు. ఆయన మీద అరే నువ్వు ఆ, బయటకురా. ఏంది? అన్ని బయట నీ అన్ని బయట పడతాయి. నీ అన్ని- చెయ్యడు అందరూ మాట్లాడుకోవాలి. వాంతో వాంతో ఆడు. నాతో మాట్లాడు. ఇప్పటిదాకా మాట్లాడినా నాతోని నీ భరతనాట్యం సడాగు ఫోన్ చేస్తా. రాని నువ్వు ఎవ్వరు చేయాల్సిన అవసరం లేదు. అన్ని దొరికిపోయినాయి. ఇంకా నువ్వు బింగనాల్సినది నువ్వు ఏమైంది బాధ? కొంచెం మాకు టైం ఇవ్వండి. మాకు ఏం టైం కావాలి? ఏం టైం కావాలి? సెటిల్ దేనికోసం? చేసుకుందాము. ఏం సెటిల్ చేస్తావు? ఒకసారి మీ వీడియోస్ మాకు ఇచ్చేసేయండి. ఏం చేస్తావు నువ్వు? మా ఫ్యామిలీ ఖరాబ్ అవుతుందండి. మా ఏం సంసారం ఫ్యామిలీ ఖరాబ్ అయితే? పడుతుంది. ఏం ఫ్యామిలీ ఖరాబ్ అయితే? చేయకూడదు. అరే నీకు ఇంతనన్నా సిగ్గు శరం మానం మర్యాద ఉందా? నువ్వే పోరాలకు పాఠాలు చెప్పేటోనివి. నువ్వే ఇట్ట చేస్తే నీకు ఇంకా ఇంతనన్నా ఉండాలి సిగ్గు మానం. ఇంత సిగ్గులేదు మాట్లాడుతున్నావు. ఇంకా అతనితో చెప్పించుకుంటాను. పోతే నా జాబ్ ఇంకోటి ఇది కాకపోతే ఇంకో జాబ్ చేసుకుంటా. కానీ ఇటువంటి లెక్కలలో నేను మధ్యలో ఇన్వాల్వ్ కాను. మాట్లాడుతురుగా ఇప్పుడు అన్ని రికార్డు బయట పడుతుంటే మీరు పోతారు. ఇంకా ఇప్పటిదాకా వేసిగా రమ్మని మాట్లాడతాను. నేను అతనితో మాట్లాడతా అన్న, మరి న్యాయమేనా అని అడుగుతా. చెప్పు మరి సంసారాలు తీసుకోవాలమ్మా? డిస్కషన్ అంతా మేడం అసలు ఏంటో తెలియదు. మీకన్నా కొంచెం బ్రెయిన్ ఉండాలి మేడం. ఏదో ఒకటి ఆలోచించి సెటిల్ చేసేసారు. అదంటే చాలా ఇబ్బంది అవుతుంది. మేడం కొంచెం మీకన్నా ఇంత సెన్స్ ఉండాలి. దుర్గాప్రసాద్ గారు ఆయన ఎంత మంచోడు, రెవెన్యూ ఆఫీస్లో ఇంత వర్క్ చేస్తాడు. ఏమన్నా హెల్ప్ కావాలంటే ఇట్లా వంగని అట్లా చేస్తాడు. మీకు ఆయన అన్యాయం చేయాలని ఎలా అనిపిస్తుంది మేడం? ఇంత ఎందుకు చూతలెక్క ఎందుకు అసలు వానికెందుకు వీనికెందుకు? నువ్వు వదులు. ఆడు ఏమైనా చేసుకుంటారా? లెక్క ఉండాలి, అర్థమైందా? అమ్మ నువ్వు సార్ లెక్కున్నావురా? నువ్వు సార్ సార్ లెక్కనే ఉన్నాం కాబట్టి ఏం సార్ లెక్కున్నావు? సార్ లెక్కనే ఏం సార్ లెక్కున్నావు? చెయ్యొదులు చూపిస్తా. ఏం సార్ లెక్కున్నావు అంటా? ఏం సార్ లెక్కున్నావు? చెయ్యొదులు ఒకసారి చూపిస్తాను ఈ సంగతి. ఏం వదిలిస్తావు కానీ నువ్వు అసలు అది కష్టం. కానీ ఏం చేస్తావురా? వస్తే ఏం చేస్తావు? పోతే నా జాబ్ పోతుంది. కాదు సార్ట్ అవుట్ చేసుకున్నాము. ఈ పరిస్థితి బయట వదిలిస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ఏం కాదు, తెలియాలి. కష్టం అవుతుంది. తెలుస్తా అని మంచిది అంటున్నాను. వానికి కూడా మంచిదే, నీకు కూడా మంచిదే, అందరికి మంచిదే. ఆయన కొడుతున్నావు కొట్టాను ఒకటి సెటిల్ చేసి అన్న. నువ్వు వెళ్ళానా? నువ్వు వెళ్ళు. నువ్వు చెప్పినావు కాబట్టి ఊకుంటున్నా. నువ్వు చెప్తే ఊకుండా అవసరం లేదు. నువ్వు ఎగురుతాను కొడతాను కొట్టు. కొడతానే కొట్టు. కొడతాంటే కొట్టు. ఇచ్చుకుంటూ వస్తున్నా. కొడతాంటే కొట్టు. ఇంకా నువ్వు ఇటువంటి ఇషారీ లెక్కలు చెప్తే మూర్తి గారు కూర్చోండి. మాకు నేనేం కూర్చోను. కూర్చోండి సార్. కళ్ళ దుమ్ము పట్ట కూర్చోని నేను కూలే ఉన్నా కానీ నేను కూలున్నా. వాటర్ తాగుతా, నేను వాటర్ తాగుతా, కూటర్ తాగుతా, అన్ని తాగుతా. తాపిస్తలే అది కూడా. కూటర్ కూడా తాపిస్తా, వాటర్ కూడా తాపిస్తా. నాకు చాలు తాగిపించింది చాలు. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి మా పరిస్థితి. మీ పరిస్థితి నాకు అర్థమే. పరిస్థితి కొంచెం అర్థం ఎందుకు? చేసుకోండి. ఏం ఆడవాళ్ళ పరువు పరిస్థితి? పోతుంది. ఏం మా విషయం బయట తెలిస్తే మీరు చేసే పనులు పరుగు పరువు పోతుందా? పోతుంది. మీరు చేసే పనులు పరుగుతున్నాయా? ఇదేం చేసే పని పరుగుందా? అర్థం చేసుకోండి. అవునండి. ఒకసారి మమ్మల్ని అర్థం ఏం అర్థం చేసుకోవాలంటున్నా? ప్రాబ్లం నుంచి నిన్ను ఏం అర్థం చేసుకోవాలి? ఏం అర్థం చేసుకోమంటావు అంటున్నా? ఏం అర్థం చేసుకుంటారు? మీరు ఏ స్థాయిలో ఉన్నారు? మీరు ఏం పొజిషన్ మీది? మీరు చెప్పి మీరు చేసే లెక్కలేంది? నా లెక్క మీరు చిల్లర కాలా? మీరు నా లెక్క మీరు చిల్లర కాలా? కాదు అంటే నేను చిల్లర కానీ అంటే నేను చిల్లర కానీ మీరు కూడా చిల్లర కాదు కదా సార్. మా పరువు పోతుంది సార్. మీరు నువ్వు పెద్ద పెద్ద యూట్యూబ్లలో చెప్తా ఉంటావు. చెప్పు ఆ మ్యాథ్స్ చెప్పు. అట్లా ఇది అదే మ్యాథ్స్ అదే ఛానల్ ఇది కూడా వేసేస్తా. ఏదో ఇలాగే కామెడీ అన్నాను సార్. నీ కామెడీ అంతా బయట పడుతుంది సార్. అన్నాను సార్. కానీ ఏదో నేను ఏమంటున్నా ఈ వీడియో మాట చెప్తున్నా మాట వస్తుంది. చేసుకోవాలి, కాంప్రమైజ్ అర్థమా చేసుకోవాలి. ఎందుకు చేసుకోం కానీ ఈ వీడియో కూడా వైరల్ అవుతుంది. కామెడీ బిట్స్ అన్ని షార్ట్స్ లేక మా అంజన్ కట్ చేసేస్తాడు. అప్పుడు మంచిగా వస్తుంది. ఇంకా వైరల్ అవుతుంది. ఇంకా వైరల్ అవుతుంది అనుకుంటుగా మీరు కామెడీ చేయండి. అంతా కూల్ అవ్వండి సార్ మీరు ఫస్ట్. నేను కూలే ఉన్నా. నేను చాలా కూల్ ఉన్నా. వాస్తవం చెప్పాలంటే నేను ఇవాళ చాలా కూల్ కనిపిస్తలేదు మాకు. నాకు కనిపించాల్సిన అవసరం కూడా లేదు. మాకు కనిపిస్తలేదు. ఎందుకంటే గడ్డం పెంచినప్పుడు కనిపించలేదు. కానీ
సరే టెన్షన్ తీసుకోకండి. ఏమన్నా వీరేద్దామా మందేద్దామా? నాకు ఏం వద్దు, మీరు వేసింది చాలు, మీరు వేసింది చాలు. చెప్పండి సార్. నేను ఏం చెప్పాను సార్. మీకు ఎంత కావాలో చెక్ ఇస్తానండి, అమౌంట్ కూడా పే చేయడానికి రెడీగా ఉన్నాను. సరే మంచిది, ఇంకేం చేశారు చెప్పండి. మీకు ఏదంటే అది మీరు రెడీ. అలా ఏం లేదు. ప్లీజ్ దయచేసి మీరు ఈ యొక్క వీడియోస్ మాత్రం మీరు వైరల్ చేయకండి. చాలా ఇబ్బంది అవుతుంది, మా జాబ్స్ పోతాయి, మా హస్బెండ్ వాల్యూ పోతుందండి, అర్థం చేసుకోండి సార్. సార్ జరా చెప్పండి, ఈ ఫ్యామిలీ సార్ చూసుకోండి జరా. ఓకే, మీరు అంటారు కదా ఇంత బతిలాడుతురు కదా, నేను ఒకటే మాట చెప్తా. ఇప్పటిదాకా మీరు ఎవరి నోటితో అయితే ఆయన తిట్టిరో, ఏ చేతితో అయితే ఆయన కొట్టిరో, ఆయన మీరు బతిలాడుకోరు. ఆయన కనుక మీరు ఓకే అంటే, వీరేష్ అన్న ఓకే అంటే నేను డీలింగ్ చేస్తాను. నన్ను రూపాయి బతిలాల్సి వస్తుంది. అన్నది గోల్డ్ చైన్ కూడా దిగిపోయింది అడుగుడు. ఇంకెంతమంది అయిపిస్తావు నీళ్లు నువ్వు, ఇంతమంది అయిపిస్తావు నీళ్లు నువ్వు. అవసరం లేదు. కూల్ డ్రింక్ తాగుతావా? కూల్ డ్రింక్ కాదు, ఏం తాగుతావు? మంది డ్రింక్ తెచ్చినా నేను తాగను. నేను దుర్గాప్రసాద్ మనిషిని, ఆయనే నాకు ఈ జాబ్ పెట్టించింది. ఆయనకు నేను అన్యాయం చేయదలుచుకోలేదు. నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఆయన ఏందో నీకు తెలుసే కదా, వాళ్ళ ఆయనకు తెలిస్తే చాలా పెద్దగా అవుతుంది గొడవ. అన్యాయం చేయాలనుకోలేదు. అన్నం పెట్టిన కాడికి నేను సున్నం పెట్టలేదు. నువ్వు మాత్రం మర్చిపోక అన్ని చేసేసి. గిరీష్ అట్లా కాదు, ఇంకా మాది ఇప్పుడిప్పుడే పెళ్ళయింది, జర అర్థం చేసుకో. ఎవరిది పెళ్ళయింది? మాది. ఎవరిది? ఇంతనన్నా సిగ్గు శరం ఉన్నదా? ఆల్రెడీ పెళ్ళయింది. నేను వాళ్ళ భర్త ఆయన భర్త నన్ను ఇక్కడ వర్క్ పెట్టిస్తేనే నేను వర్క్ చేస్తున్నా. మళ్ళీ కొత్తగా పెళ్ళయిందని మాట్లాడుతున్నా. ఇంతనన్నా సిగ్గు ఉందా నీకు? ఇంతనన్నా సిగ్గు ఉందా నీకు? ఏమనుకోగలరా, పెళ్ళయింది తెలుసే కానీ నాకు కూడా పెళ్ళయింది, ఇప్పుడే అయింది, 6 నెలలు అయింది తెలుసా కానీ నీకు కూడా. పెళ్లి కాక ముందుకి ఏంటో ఏదో అయింది, అయిపోయింది. ఇప్పుడు పెళ్ళి అయినాక మీకు ఇద్దరికి సిగ్గు శరాలు ఉండాలి కదా. ఉండాలి వీరేష్, ఉండాలి. కానీ ఏం చేస్తాం, అది అర్థం చేసుకో. నేను ఎవరికి అర్థం చేసుకుంటాం మమ్మల్ని. లేదు మాతో ఇట్లా అయిపోయినా వీరేష్ నువ్వు. వర్క్ లో నాకు డబ్బు అవసరం లేదు, ఏది అవసరం లేదు మేడం. చెప్పే నేను నా మాట వింటరా. నేను పిల్ల అవసరం లేదు అసలు. నేను బ్రహ్మచారిగా వెళ్ళిపోతా. మేడం సారీ, వర్క్ చేసినంత నేను ఎన్ని రోజుల నుంచి అయితే వర్క్ చేస్తున్నానో మీకు అంత రెస్పెక్ట్ ఇచ్చుకుంటూనే పోతున్నా. కానీ ఇక ఇప్పటి నుంచి నా మనసు విరిగిపోయింది, వదిలేసేయండి. నన్ను ఏం రిక్వెస్ట్ చేయండి. ఇప్పటికి కూడా కాదు వీరేష్, కొంచెం ఇప్పటి కూడా టిల్ నౌ మరి మా తప్పు అయిపోయింది, మళ్ళీ అయ్యింది అయిపోయింది, మేము మళ్ళీ వేయము, మీ కాలు మొత్తం అయిపోయింది వీరేష్. మళ్ళీ నేను సార్తో మంచిగా ఉంటా అని నువ్వు అంటలేవు, నా భార్యకు నేను మోసం చేయాలి నువ్వు అంటావు, పైసలు ఇస్తా అంటున్నావు, బయట పడద్దు అంటున్నావు, ఈ వీడియో చేద్దంటారు, ఇంత మట్టికి ఆలోచిస్తారు. కానీ మేము సంసారాల గురించి మీరు ఆలోచిస్తురా? మీ ఫ్యామిలీ, మీ పిల్లలు, మళ్ళీ కొత్తగానే 6 నెలలు అవుతుంది అంటున్నావు పెళ్ళి. మన కొత్త భార్యకి ఎట్లా మోసం చేయాలి, అదే పని చేసి ఉంటే మీది, మీకు పిల్లలు, మీరు ఆలోచిస్తురా? మళ్ళీ వీడియోలు ఇవన్నీ అంటున్నారు. ఇంకా డబ్బులు ఉన్నంత కామన్ సెన్స్ కూడా మీకు, మినిమం కామన్ సెన్స్ కూడా లేదు మీకు. తప్పైపోయింది అతని కాదు, అతన్ని సంసారం చేస్తారు. నేనేం చేస్తా మేడం? తప్పైందంటే నువ్వు చేసి తప్పు, ఇలాంటి పొరపాటు మళ్ళీ ముందు జరగకుండా మేము చూసుకుంటాము. నమ్మకం ఉందా నీకు? ఫస్ట్ నుంచి చాలా నమ్మకం ఉండేది, ఇక ఇప్పటి నుంచి నాకు నమ్మకం అనేది పోయింది. ఇంకేం పెట్టి నమ్మమంటారు మిమ్మల్ని? ఇంకేం చేస్తే నమ్మమంటారు ఇప్పుడు వీరేష్? మాటిస్తున్నాం, మేము ఇద్దరం నీకు మాటిస్తున్నాం, దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నామా? మేము ఇలాంటి పిల్లలకి ఒకటే చెప్పు, ఆడవాళ్ళు ఉండే విధంగా ఆడవాళ్ళు ఉండాలి. ఓవరాక్షన్ అంటారు దీని బాగా. అవసరం లేదండి, స్త్రీ అలా చేయకూడదు. భర్త ఉన్న స్త్రీ ఎప్పుడు అలా చేయకూడదు. అర్థం చేసుకో, మమ్మల్ని బాధ పెట్టకు. మిమ్మల్ని బాధ ఇబ్బంది పడతాం. మిమ్మల్ని బాధ పెట్టాలని నాకేం లేదు. 5-6 సంవత్సరాలే ఉన్నారు వాళ్ళ పిల్లలు.
నీకు వాళ్ళ పిల్లల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, నీ భార్య గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ఆలోచిస్తున్నా నేను కూడా. మా ఎవరు భార్య ఆలోచిస్తారు? ఎవరు? ఎవరి గురించి ఎవరు ఆలోచిస్తారు? ఇదే సార్ తప్పు చేయాలి, మాట్లాడలేను. నీకన్నా చిన్న స్థాయి కాలు మొక్కలు ఎందుకు? వీరేష్ అన్న, అర్థం చేసుకోండి. ఇప్పుడు వీళ్ళు నిజంగా మారిరంటవా? మీరు నిజంగా మారిరా బాస్? సార్ నిజంగా మీరు మారిరా? మేడం మీరు నిజంగా మారిరా? ఒక్క నిమిషం. ఇప్పటి వరకు మాకు అర్థం కాలేదు, ఈ రోజు ఏమైంది? వచ్చింది. ఏం అర్థమైంది? అంటే ఇలా కలుసుడు తప్పని మాకు ఈ రోజు ఇప్పటిదాకా మీకు తెలియదు. అంటే పిల్లలు మీ ముంగడ తప్పు చేస్తే ఒక్క నిమిషం అన్న, పిల్లలు మీ ముంగడ తప్పు చేస్తే మీరు వాళ్ళకి బుద్ధి చెప్పాలి, అవునా? అసలు మీరే తప్పు చేసిరంటే రేపటి సమాజానికి మీరు ఏం చేస్తారు? టీచర్లు అంటే ఎవరు? నవ సమాజానికి పునాదులు చేసే పునాదులు. నవ సమాజానికి పునాదులు చేసే పునాదులు. మీరే ఇట్లా పుట్టినాలు బుక్కినట్టు పనులు చేస్తే మరి మేమే మీ పిల్లలు మీ కట్లు పుట్టిన ఏం కావాలి? మీ తర్వాత మీ దగ్గర నేర్చుకుంటూ ఏం కావాలి? మన డబ్బు మన అహంకారం, ఇంక సమాజం ఎలా బాగుంటుంది? ఒక మాట, పిల్లలు తప్పు చేస్తే ఏం చేస్తారు సార్ మీరు? సార్ ఇప్పుడు పిల్లలు కానీ తప్పు చేస్తే ఏం చేస్తాం? గోడ కుర్చేపిస్తాం, లేకపోతే గుంజీలు తీపిస్తాం. గుంజీలు తీపిస్తాం. ఇప్పుడు ఓ పని చేయండి సార్, మీరు గుంజలు తీయండి, మీరు గోడ కూర్చేయండి. ఇది కరెక్ట్. ఈయన చెప్పి 100% కరెక్ట్ వీరేష్ భాయ్, 100%. నువ్వు చెయ్యి ఇప్పుడు గొడవ. మీరు మారిపోయారు. నువ్వు గుంజలు తీయడా? తీ గుంజలు. మొఖం చూడాల్సిన అవసరం లేదు, తీస్తావా? మారిపోయిన అంటారు కదా, మారిపోయారు అంటారు కదా, తీ. నువ్వు గొడవ కూర్చేయమ్మా. ఉన్నది అనుకోవాలి అంతేగా కుర్చీ. పిల్లలు వేస్తారు కదా పిల్లలు, అదేం కూర్చోమ్మా? ఇట్లా వేస్తే నువ్వు కూడా పిల్లలు నువ్వు ఈరోజు కరెక్ట్ ఎట్లా చేస్తారు పిల్లలు? నువ్వు కాదు గొడవ కూర్చోయమ్మా. ఎందుకు అట్లా వేస్తావు? ఇంతేనా వీరేష్ భాయ్? అంతేనా? మీకు పిల్లలకు చిన్న చిన్న తప్పులకేమో పెద్ద పెద్ద శిక్షలు ఇస్తారు. మరి మీరు చాలా పెద్ద శిక్ష చేసి, చాలా పెద్ద తప్పు చేసి మీరు ఇంకెంత పెద్ద శిక్ష చేయాలి? సారీ సార్, మళ్ళీ ఎప్పుడు ఎలా జరగకుండా చేసుకుంటాం. ఇంకోసారి కాదమ్మా, బుద్ధి ఉండాలి. మీరు చెప్తున్నా, మీకేమైనా అర్థమవుతుందా? కామన్ సెన్స్ ఉందా? నీకేమైనా సెన్స్ ఉందా? వీరేష్ భాయ్ వాగు, నేను మాట్లాడుతున్నా. సెన్స్ ఉందా నీకేమైనా? ఇంతనా చేసే పని మంచి పని అనుకుంటున్నా? మీ పని చూసి పిల్లలు చెడిపోతాడా? మీరు చేస్తున్న సాట్ మాట వ్యాపారం కాదు. సీసీకి చూసి ఇప్పుడు ఎలా పడుతుంది అలా మీ ఇలా భర్త ఎంత పెద్ద రెస్పెక్టెడ్ ఆఫీసర్, రెవెన్యూ ఆఫీసర్, ఆయన స్థలం కొడతారు. ఇంతవరకు లంచాన్ని తీసుకోలేడు, ₹1 లంచాన్ని తీసుకోలేడు. అంత పవిత్రంగా బతికినా నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు. నువ్వు అర్థమవుతుందమ్మా? నువ్వు ఒక ప్రొఫెషనల్ ఉన్నావు. నువ్వు టీచర్ అంటే ఎవరు? మీకు 6 నెలలు అయితే పెళ్ళి అయింది అంటున్నావు. నీకు సిగ్గుందరే? నీ పెళ్ళానికి తెలిసి ఏమైతే పరిస్థితి? మీ అత్త మామని నేను ఏమనుకోరు? అరే ఉపాధ్యాయుడు, టీచర్ అంటే అది మంచి పొజిషన్ రాబాయి, మంచి రెస్పెక్ట్ ఉన్న జాబ్ రాబాయి, మంచి పర్సన్ ఉండొచ్చు రాబాయి. అసలు ఉపాధ్యాయుడు అంటేనే మనకు వేరే ఉంటుంది. మంచి ఉపాధ్యాయులు ఉంటే గడ్డ ఇది. సర్వేపల్లి రాధాకృష్ణ ఒక మంచి టీచర్. మీకు తెలుసు కదా స్టోరీ అంతా తెలుసు కదా. నేను చెప్పాల్సిన అవసరం లేదా? మీకు ఇంకా దిక్కుమాల ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అని అడుగుతాను. నీ భార్య సక్కగా లేదా? నీ భర్త సక్కడు కాదా? అంటే మీకేం తోలు కావాలి? ఎర్రతోలు కావాలా? ఎర్రతోలు కావాలా? ఎర్రతోలు కావాలంటే చెప్పమ్మా. మరి నీకు నీ పిల్లలు ఉన్నారు అమ్మ, పిల్లలు చూసి నేను చూసి ఏమైనా నేర్చుకున్నారు? పిల్లలు నేను చూసి ఏం నేర్చుకుంటారు? మా అమ్మాయి పని చేస్తుంది, నేను కూడా అదే పని చేయాలనుకుంటున్నా. అవి చేయనా? మరి సమాజం సంకలం అయిపోతుంది. ఎందుకు పోతాయి? ఇగో ఇట్లాంటి వాళ్ళని. మీరు చేసే పని తప్పు మీకు తెలియదా? మీరు చేసే పని తప్పని మీకు తెలియదా? మరి తెలిసాక ఎట్లా చెప్పలేదు మీకు? ఇది విషయం మీ ఆయనకి తెలిసి ఎంత ఇది అవుతుంది? చెప్పకండి మళ్ళీ ఒకసారి ఇట్లాంటి జరగకుండా చూసుకోండి. ఫోన్ చేసి రమ్మన్నా? లేదు, మీరు చేసే పనికి మీకు ఫస్ట్ మీకు గుంజి లేపిస్తున్నావు, కొడుకు చేపిస్తాను తక్కువ కాదు. మీకు ఇది కాదు ఈ సమస్య పరిష్కారం, అది కాదు. మీరే చిన్న చిన్న తప్పులకే మీరు ఇంత పెద్ద శిక్ష వేస్తారు కదా. మరి ఇంత పెద్ద పనికి మీకు ఇంకెంత పెద్ద శిక్ష వేయాలి? లైఫ్ లాంగ్ గోడ కూర్చి చేసే తప్పలేదు. జిందగీ పూరా మొత్తం కిందికి మీకు తిరిగితే తప్పలేదు. నువ్వు సిగ్గుడా అయిందా నీకు? నువ్వేం పాఠాలు చెప్తున్నావు? నువ్వు చేసే పాఠాలు పాఠాలు ఆడే చెప్తావు, ప్రాక్టీస్ చేస్తావా?
ఇంకా నెల రోజులు చెప్తాను, నెల రోజులు ట్రాన్స్ఫర్ చేసుకోలేవు అనుకో నువ్వు, నేను ఇంకా ఏం చేయాలో చేస్తా. ఆ నెల రోజుల్లో కూడా చెప్తాను నీకు. ఆమె క్యాంటీన్లు ఉంటే నువ్వు హాస్టల్ ఉండాలి, ఆమె క్యాంటీన్లు ఉంటే నువ్వు గ్రౌండ్ ఉండాలి, ఆమె ఆఫీస్ రూమ్లో ఉంటే నువ్వు స్టాఫ్ రూమ్ ఉండాలి, ఆమె ఆఫీస్ రూమ్లో ఉంటే నువ్వు వెళ్ళాలి, క్లాస్ రూమ్లో ఉండాలి, ఆమె క్లాస్ రూమ్లో ఉంటే పోయి ఇంకేనో ఉండాలి. కానీ మీ ఇద్దరు మొక్కలు ఒక్కరి మొక్కలు ఒకరు చూసుకున్నా సరే, ఇంకోసారి ఇంకేమైనా రిలేషన్షిప్ కలిసినా సరే, ఏమైనా సరే పర్టికులర్ చెప్తున్నాను, ఏ మాత్రం ముఖం చూసినా సరే, ఏ మాత్రం మీకు చేసినా సరే, చిన్న ఇంచు దొరికినా సరే చెప్తున్నా, మిమ్మల్ని ఏం చేయాలో చేస్తా. చల్ గెట్ అవుట్. మనిషి వాగాది వారు నువ్వు ఇంకా ఇంత చేస్తావు ఏమమ్మా? నీకు తెల్లతోలు కావాలా, యువకులు కావాలా, కొత్త కొత్తలు కావాలా, కొత్త కొత్తలు కావాలా టీచర్? నీకు కొత్తలు కావాలా చెప్పు మరి. నీకు నీకు చేసుకునే సరిపోతుందా? ఏం సుఖ పెడతలేదా? నీకేం తక్కువ చేసినాడు, ఏం తక్కువ చేసినాడు? ఆయన అంత మంచి డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే కొంత చాలా మంది అపోహలు ఉంటాయి. అట్లాంటి డిపార్ట్మెంట్ ఉంటుంటే కూడా ఆయన నిప్పులేక బతికినాయన, ₹1 లంచం తీసుకోలేడు. మీకు తెలుసో తెలో ఇప్పుడు చెప్తున్నాను, మీ ఆయన కూడా ఈ విషయం తెలుసు. నువ్వేం కూలవలసిన అవసరం లేదమ్మా. ఆయనను చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. ఆయన ఏమన్నా తెలుసా, నా పిల్లలు కనుక లేకపోతే సార్ నేను ఏం చేయాలో చేస్తుంది, నా పిల్లల ముఖం చూసి నేను సంసారం చేయాల్సి వస్తుంది. నువ్వు చేసే పనులకు దిక్కుమాలిన పనులకు. ఆయన నీకన్నా చిన్నోడు, వానికన్నా తెలియలేదు. నీకేమైంది? నీకు పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్నారు ఇద్దరు. ఆ పిల్లల ముఖం చూసి వాళ్ళ సంసారం సెట్ చేయాలని ధ్యాస లేదా నీకు? ఇట్లాంటి దిక్కుమాల ఆలోచన నీకెందుకు వచ్చినాయి? ఏం ఆలోచనలు అమ్మా ఇవి? ఏం ఆలోచనలు ఇవి? ఇప్పుడు నీ పిల్లల మీద కెరీర్ మీద ఆలోచించే, నీ పిల్లల కెరీర్ మీద ఆలోచించే అవసరం లేదా నీకు? వాడికి ఎన్ని అంతా పెడతావు, ఏంటంటే అని చేస్తావు అంటే నీకు ఇప్పుడు ఆశోక్ వచ్చిందా నీకు? చెప్పు మరి. ఇదే పని భర్త చేస్తుంటే ఏమంటుంటు? యాక్సెప్ట్ చేస్తుంటివా? అంటే ఆయనకో న్యాయం నీకో న్యాయమా? మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయంటే ఏమనుకున్నావు? ఇట్లాంటి కష్టం ఎవరికి రావద్దు, పగోని కూడా అవద్దు. ₹1 అప్పున్నా సరే కొంచెం కొంచెం మంది తీసుకోవద్దు. ఇట్లాంటి పాలతూ లెక్కలు అయితే ఎవరు తీసారు, ఎవరు పడతారు, ఎంత అన్నం చేస్తారు? ఏమర్థమవుతుందమ్మా నీకు? నీకు అర్థమైందా ఇప్పటికైనా? ఏం అర్థమైందమ్మా? ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను. ఏం చూసుకుంటాను? ఆ పశ్చాత్తాపం అనేది కనిపిస్తలేదు నీ దగ్గర. వీరేష్ అన్న చాలా థ్యాంక్స్ అన్న. ఆయనకేం చెప్పకుండా ఓకే అన్న. నేను ఒక మాట, ఇది సంసారం విషయం. ఇట్లాంటి విషయాలు మనము అట్లా అప్పుడప్పుడు ఎవరు చెప్పొద్దు. ఇక్కడ నువ్వు చిన్నోని కాబట్టి చెప్తున్నా. నువ్వు చాలా మంచి పనులు చెప్పావు. ఎందుకంటే నీకు ఆయన అంటే నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఆయనకి ఏం చెప్పకు. ఓకే అన్న. ఎందుకంటే ఆయన సంసారం కాపాడాల్సిన బాధ్యత మనకి కదా, అర్థం చేసుకున్నాం. ఓకే. నేను ఒక చెల్లెలేక అనుకొని చెప్తున్నామ్మా. నువ్వు తప్పు అనుకో, ఒక మాట చెప్తున్నావు. నువ్వు చేసింది 100% తప్పని నీకు కూడా తెలుసు. ఒకవేళ ఆయన ఏదో పొరపాటు ఉందంటే ఆయనలో పొరపాటు సర్దిద్దుకునే ప్రయత్నం చేయాలి. కానీ నీకు ఒక మాట చెప్తున్నాను, చెయ్యికి దెబ్బ తాకితే మందేసుకొని మాల్పిస్తాం, కానీ చేయి కొట్టేయంగా చెయ్యి కొట్టేస్తామా? లేకపోతే ఇంకో చేతితో తింటామా? చెప్పమ్మా. అదే చేతితో తింటాం కదా. ఆయనలో ప్రాబ్లం ఉంటే ఆయనను మనం అండర్స్టాండింగ్ చేసుకొని ఈ ప్రాబ్లం ఉంది ఇట్లా కన్సల్టేషన్ పోవాలి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అర్థమవుతుందమ్మా. ఇప్పుడు ఎర్రతోలు ఉందని చెప్పేసి నువ్వు ఎంబడి పడుతున్నావు. ఇంకో 4 రోజులు అయితే నేను నిడిచి పెడతాడు, ఇంకో దాన్ని పడతాడు. అర్థమైనా? కనీసం భర్త దొరుకుతారా? ఇట్లాంటి భర్త దొరుకుతారా? నీకేం తక్కువ చేసిండు? నీకోసం ఇక ఈఎంఐలు కట్టుకుంటా అవ్వన్నాడు ఇవ్వని అన్ని చేస్తున్నావు. నీకు జాబ్ చేయాల్సిన అవసరం లేకున్నా కానీ నీ ఇష్టం కోసమే కదా. ఏమంటే గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నాకు కూడా మంచిగా చేసుకుంటున్నాను పిల్లల కోసం అంటే సరే అన్నాడు. కానీ నువ్వు ఇట్లాంటి ఫాల్తు పనులు చేస్తా అంటే ఆయన ఎందుకు యాక్సెప్ట్ ఇస్తావు? ఆయనకి ఏమన్నా ఇదా? నీకు ఇంట్లో ఏం పని లేకుండా ఒక పని మనిషి పెట్టిన ఎందుకు? నువ్వు ఆల్రెడీ టైర్డ్ అయిపోయేసి వస్తావు, ఇబ్బంది పడద్దు అని చెప్పి ఇంట్లో ఒక పని మనిషి పెట్టిన. నువ్వేం టైర్డ్ కాకుండా నువ్వు సర్ఫ్ ఎక్సెల్ చేస్తే ఆయన ఎంత సఫర్ అవుతావు? నువ్వేం టైర్డ్ కాకుండా నువ్వు సర్ఫ్ ఎక్సెల్ చేస్తే ఆయన ఎంత సఫర్ అవుతావు? అవునా కదా? ఇట్లాంటి సంబర్కట్ల పనులన్నీ బంద్ చేయమ్మా. నువ్వు ఏడిచినంత మాత్రం కాదు, నువ్వు ఏమంటే ఏడవకు, చెప్పేది మాత్రం సావధానంగా లేదు. అంత వద్దమ్మా, నాకు ఈ 3 సారే కావాలంటే కూడా చెప్పు, నేను సార్తో మాట్లాడి ఈయన నీకు అప్పేపిసిపోతాను. వద్దు సార్, నాకు బుద్ధి వచ్చింది, నాకు ఇంకోసారి ఇలాంటి చేయను. సరే నువ్వు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు?
ఏం లేదు సార్, నేను లాంగ్ లీవ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను 15 రోజులు. పిల్లలతో కలిసి బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఈ టెన్షన్స్ నుంచి కొంచెం రిలీఫ్గా ఉంటుంది నాకు. ప్లస్ ఇంకోటి మూర్తి సార్ని నాకు ఎదురు పడకుండా చూడమని చెప్పండి సార్. నేను ఆయనకి చెప్తా, ఒక పని చేయి, ఇంకో 10 రోజులు ఎక్కువనే పెట్టేసుకో, లాంగ్ లీవ్ పెట్టుకొని 25 రోజులు చేసుకో. ఇంకో 5 రోజులు ఆయన వెళ్ళిపోతారు కాబట్టి తర్వాత నువ్వు వచ్చినావు అనుకో, నీతో ఆయనకు సంబంధం ఉండదు, ఆయనతో నీకు సంబంధం ఉండదు. సరేనా? నువ్వు ఆయన చూడద్దు, ఆయన నిన్ను చూడద్దు. ఓకేనమ్మా? నేను మీ ఆయనతో నేను ఒకసారి మాట్లాడతా, ఆయన కూడా ఏమంటూ పిల్లల ముఖం చూసి నేను క్షమిస్తా అంటాడు. క్షమించింది కాదని చెప్పేసి నువ్వు కంటిన్యూ చేసావు అనుకో, నేనే దగ్గర నుండి మీ ఇద్దరికి విడాకులు ఇప్పించేస్తాను. అది కూడా చెప్తాను. అర్థమవుతుందమ్మా? నువ్వు తప్పు చేస్తున్నావు అని కాదు, తప్పు చేసినట్టు తెలిసినా సరే నేను మీకు విడాకులు ఇప్పించేస్తాను. అంత మంచి మనసుని కానీ అంత మంచిని కానీ నువ్వు వదులుకున్నావు అంటే నీ అంత దరిద్రంగా నీ అంత దురదృష్టవంతులు ఇంకో ఉండవు. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నీ అంతా నువ్వు బతకాలనుకో బతకలేవు. నీకు మూర్తి సారే కావాలనుకుంటే ఇప్పటికైనా చెప్పు. కావాలా మూర్తి సార్? కావాలనా? నీకు ఇప్పుడు ఈయన ఓకే, మీ సార్ ఓకే? ఒకవేళ సరే నేను ఒక అన్నలేక అనుకొని చెప్పు, మీ సార్ వల్ల నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? పర్సనల్ కానీ ఏదైనా సరే నీకు ఒక మాట చెప్తున్నాను, దుర్గాప్రసాద్ సార్తో నీకేం ప్రాబ్లం ఉందా? పర్సనల్ ప్రాబ్లం కానీ ఇంకా వేరే ఏదో ఒక అన్నలేక అనుకొని చెప్పు. ఇంకా నేను ఏమన్నా నేను ఏమంటున్నామ్మా, నువ్వు అర్థం చేసుకో. మళ్ళీ ఇంత మంచి ఛాన్స్ కానీ ఇంత మంచి అన్న కానీ దొరకదు నీకు. ఒక అన్నలేక అనుకొని చెప్తున్నాను. నీకు ఆయన వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. ఆయన వాళ్ళకి మైనస్ ఉంది, ఈయన వాళ్ళకి ప్లస్ ఉంది అంటే ఆయన పెన్షన్కి చూస్తాం. కొన్ని హెయిర్ ఉంటుంది రాదు, దానికి మనం ఏం చేయలేము. కొందరు క్యారెక్టర్స్ ఉంటాయి కొన్ని, అట్లాంటివి ఉంటే ఎప్పుడు నేను మార్చగలుగుతా అంటాం. విటమిన్ లోపన్స్ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదన్నా మనం చేయగలుగుతాం. అట్లాంటిది ఏం లేదుగా. పర్సనల్ లైఫ్లో కూడా ఓకే కదా? అట్లాంటప్పుడు మరి ఎందుకు ఇట్లా చేసి? సరే ఒక మాట, నీకు ఆయన వల్ల ఏమైనా మైనస్ అవుతుందమ్మా బెడ్రూమ్లో కానీ ఇంకేమైనా? అట్లాంటి ఎలాంటి పరిస్థితి లేదు, ఎలాంటి మైనస్ లేవు సార్. మంచి కలిసి ఉంటాం సార్. ఇప్పటి నుండి బుద్ధి వచ్చింది. ఇప్పటి నుంచి కాదమ్మా, ఇప్పటిదాకా లైఫ్లో చెప్పుకోలేని బాధలు ఏమైనా ఉన్నాయా? లేదు సార్, అట్లాంటివి ఏం లేదు సార్. ఆయన దేవుడేనా? దేవుడే సార్. మమ్మల్ని అర్థం చేసుకొని మాకు ఒక కరెక్ట్ దారి చూపించాడు సార్. ఆయన దేవుడు కాబట్టి నిన్ను కూడా ఇప్పటికీ యాక్సెప్ట్ చేస్తాం. అర్థమైందమ్మా? ఆయన దేవుడు, నిజంగానే దేవుడు కాదంటలేదు. నేను నిన్ను అడుగుతున్నా పర్సనల్గా, ఆయన వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? లేదు సార్, ఆయన వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు మాకు. పర్సనల్ ప్రాబ్లం కానీ? పర్సనల్గా కూడా ఏం లేదు సార్, అంతా బాగానే ఉంది, మంచిగానే ఉంటాం సార్. సరే సార్, ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటా సార్. నేను ఏం చేస్తున్నా, ఇంకోసారి రిపీట్ కాదు, ఒక మాట చెప్తాను. అన్నిసార్లు ఇట్లా వదిలేయం, మీ భర్త కానీ నేను కానీ ఇట్లా వదిలేయం. ఇప్పుడు ఎందుకు వదిలేస్తున్నామంటే ఒక పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, తల్లి తండ్రి లేని వాళ్ళు అవుతారు పిల్లలు, ఆ ఉద్దేశంతోనే. అర్థమవుతుందమ్మా? పిల్లల భవిష్యత్తు కోసం కానీ మీ భవిష్యత్తు కోసం ఆలోచన చేసుకొని మీరు ఇది చేసుకోండి. సరేనా? సరే వెళ్ళండి, కానీ నెక్స్ట్ టైం మాత్రం ఇది రిపీట్ అయితే మాత్రం బాగుంటుంది. వెళ్ళండి మేడం. నాకు థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు, మీ సార్ చెప్పండి. అమ్మాయిలకి 24 గంటలు భర్త తనతోనే ఉండాలి, తనతోనే టైం స్పెండ్ చేయాలి, అది చేస్తే చాలు, వాళ్ళు సాటిస్ఫైడ్. కానీ భర్తకి దాంతో పాటు ఇంకో ముఖ్యమైన విషయం ఉంటుంది. భార్య పిల్లలకి సొసైటీలో ఎలాంటి హోదా ఇవ్వాలి, ఎలాంటి సెక్యూరిటీ క్రియేట్ చేయాలని. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఇట్లా సంసారాలు చెడగొట్టుకునే పనులు మాత్రం దయచేసి చేసుకోకండి. చేసుకొని మీ సంసారాలను మీరే మన్ను పోసుకోకండి. మళ్ళీ చెప్తున్నా, మన మనుషులం, లోపాలు అందరికీ ఉంటాయి, ఉండేయని ముచ్చట్లేదు. లోపాలు ఉంటే మనమే సెట్ చేసుకొని సవరించుకోవాలి, కానీ ఇట్లా సంసారాలు ఖరాబ్ చేసుకునే పనులు మాత్రం చేయొద్దు. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో వీలైనంత మటుకు షేర్ చేయండి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇట్లాంటి సంఘటనలు తరచుగా చాలా జరుగుతున్నాయి. అదేవిధంగా మా కష్టాన్ని గుర్తించడానికి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది దాన్ని పట్టుమని కొట్టండి. థ్యాంక్ యూ.